ప్రభుత్వపు రుణాన్ని రుణ ఆధారాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి దేశీయ రుణమని, విదేశీ రుణము. దేశము లోపల రుణాలను సమీకరించుకుంటే దేశీయ రుణము అని అంటారు. ఈ దేశీయ రుణాన్ని ఇంటర్నల్ లోన్ అని, అంతర్గత రుణమని, ఇతర రుణాలని పిలుస్తారు. అంతర్గత రుణాన్ని మూడు రకాలుగా వర్గీకరించినారు. ఒకటి ఓవర్ డ్రాఫ్ట్ అండ్ WMA. ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా, WMA ద్వారా అతి స్వల్పకాలిక అవసరాల కోసం సమీకరించుకుంటారు. ఓవర్ డ్రాఫ్ట్ కాల వ్యవధి 10 నుంచి 14 పని దినములు. WMA కాల వ్యవధి 24 పని దినముల నుంచి 90 పని దినముల వరకు ఉంటుంది. ఈ రుణాలను RBI వద్ద సమీకరించుకుంటారు. రెండవది ట్రెజరీ బిల్లులు. స్వల్పకాలిక అవసరాలకు అనగా 90 రోజుల కాల వ్యవధి నుంచి 364 రోజుల కాల వ్యవధితో చేసే రుణాలను స్వల్పకాలిక రుణాలు అంటారు. ఈ స్వల్పకాలిక రుణాలను సమీకరించుకొనడానికి ప్రభుత్వము జారీ చేసే ప్రామిసరీ నోట్లను ట్రెజరీ బిల్లులు అంటారు. ఈ ట్రెజరీ బిల్లులు అనేటివి మూడు రకాలుగా ఉంటాయి. 91 రోజుల కాల వ్యవధి, 182 రోజుల కాల వ్యవధి, 364 రోజుల కాల వ్యవధి. ట్రెజరీ బిల్లుల ద్వారా ప్రభుత్వము రిజర్వ్ బ్యాంక్ ద్వారా మరియు వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలను సమీకరించుకుంటుంది. మూడవది ప్రభుత్వపు సెక్యూరిటీలు. అంటే దీర్ఘకాలిక రుణాలను సమీకరించుకొనడానికి ప్రభుత్వం జారీ చేసే ప్రామిసరీ నోట్లను ప్రభుత్వపు సెక్యూరిటీలు అంటారు. ఈ ప్రభుత్వపు సెక్యూరిటీల ద్వారా జారీ చేసి సమీకరించుకునే రుణాలను మార్కెట్ రుణాలు అంటారు. ఈ ప్రభుత్వపు సెక్యూరిటీలను ఎవరికి విక్రయిస్తారంటే కుటుంబాలకు, వాణిజ్య బ్యాంకులకు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, విత్త సంస్థలకు విక్రయిస్తారు. వీటి కాల వ్యవధి 2 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు ఆ పైన ఉంటుంది. వీటన్నిటినీ కూడా ఇంటర్నల్ లోన్స్ అని అంటారు.